ఇప్పుడు ఉన్న సిస్టంలో ఎవరూ కూడా ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ప్రశస్తమైన ఆవు నెయ్యితోనే ఈ లడ్డు అనేది తయారు చేయబడుతుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా భక్తులకు, మరి గతంలో లడ్డు గురించి మనం మాట్లాడుకోకూడదు, అది సుప్రీంకోర్టు కమిటీ వేసింది కాబట్టి నేను మళ్ళీ చెప్తూ మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు. మరి గతంలో మరి చాలామంది భక్తులు విపరీతంగా ఆ రూమ్ రెంట్లు పెంచేయటం, ఈ అన్నిటి మీద కూడా మరి గతంలో కాలినడకన తిరుమల వెళ్తే వారికి ఇమీడియట్గా ఆ 300 రూపాయల లైన్లో వాళ్ళని పంపించడం జరిగేది. మరి కరోనా టైంలో మరి దాన్ని ఆపారు, అంతే కదా, కరోనా టైంలోనే ఆపారు కదా. మరి ఇప్పుడు కరోనా పూర్తిగా పోయింది, కరోనాని లెక్క చేసే పరిస్థితి లేదు, వచ్చినా కూడా అన్ని మందులు ఉన్నాయి. అదేదో మామూలు వేరే రంప జలుబులాగా వచ్చిపోయే పరిస్థితికి కరోనా వచ్చింది. సో కాబట్టి మళ్ళీ తిరిగి మరి కాలినడకన అప్పుడు ఏదో మధ్యలో మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే చిరతపూలు అన్నారు, ఏదో రకరకాలు. సో ఇలా కొంత కాలినడకన వెళ్ళే భక్తులకి కొంత డిస్కరేజ్ చేశారా అనే అనుమానం అయితే వచ్చింది. చేశారా లేదో, ఎందుకంటే మనం ఫీల్ అయిందే మనం మాట్లాడాలి. సో కాబట్టి డెఫినెట్గా కొంత డిస్కరేజ్ అయిన మాట వాస్తవం. సో కాబట్టి మళ్ళీ తిరిగి మరి నూతనంగా మరి కొత్త కమిటీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, దసరాలు మొదలైనవి కాబట్టి దసరా తర్వాత వేయచ్చు, అందరూ 4 రోజుల క్రితం కాసేపట్లో వచ్చేస్తుంది, కూసేపట్లో వచ్చేస్తుంది అన్నారు. మరి ఈ వ్యవహారం ఇలా ఉన్నప్పుడు కొంత ఆలస్యం అయి ఉండొచ్చు. బట్ డెఫినెట్గా ప్రజాభిష్టం మేరకు కాలినడకన వచ్చే భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి. మరి ఆ గతంలో ఉన్న విధానాన్నే మరి పునరుద్ధరిస్తారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కలిగించటం, మరి కేవలం భక్తి తప్ప మరి ధనవంతులు కాని వాళ్ళు దర్శించుకోలేని పరిస్థితి కూడా ఉండకూడదు. వాళ్ళందరినీ కూడా మరి దైవ దర్శనం త్వరితగతిన అయ్యేలాగా, ఒకవేళ ఆలస్యం అయితే మరి వారికి చక్కటి వసతి ఉండేలాగా ఇటువంటి చర్యలన్నీ కూడా మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం భగవంతుణ్ణి భక్తులకి దరిచేర్చే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కొత్త పాలక వర్గం వచ్చిన పిదప ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆ ప్రాంతవాసి, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో భక్తులకు, హిందువులకు మంచి దర్శన భాగ్యం, డబ్బులు మిగిలితే గుళ్ళోనే వేసేస్తారు, నిలువు దోపిడీ సమర్పిస్తారు. సో కాబట్టి సపరేట్గా దోచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళు వచ్చేదే నిలువు దోపిడీ ఇవ్వటానికి. మనం చూడవలసిందల్లా వీళ్ళు బయట దొంగలు దోపిడీకి గురి కాకుండా ఆ కొండ మీద పోలీసు వ్యవస్థ, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు, ఆ పిక్ పాకెట్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నిర్మూలించడానికి చక్కటి పోలీసు వ్యవస్థ ఉండాలి. వాళ్ళని మనం దోచుకోకూడదు, దొంగలను దోచుకోనివ్వకూడదు, మనం దోచుకోకూడదు. వారికి తోచింది దేవుడికి వారే సమర్పిస్తారు అనే కాన్సెప్ట్తో డెఫినెట్గా రాబోయే పాలకవర్గం వెళ్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. లడ్డు వ్యవహారం కాసేపు మనం పక్కన పెట్టి వెళ్ళిన వాళ్ళందరూ ఒక లడ్డు కొనుక్కుని అందరికీ కూడా, ఇప్పుడు చూడండి ఈ లడ్డు క్వాలిటీ. ప్రభుత్వం మారింది, శ్యామలరావు వచ్చాడు, వెంకన్న చౌదరి గారు వచ్చాడు, అంటే ఇంకా కమిటీ రాలేదు కదా. చూడండి ఎంత బాగా ఈ లడ్డు బాగుందనేది. 1-2 లడ్డూలు ఎక్కువ కొని కూడా అందరికీ పంచండి. ఓం నమో వెంకటేశాయ. ఇక